విద్యా వైద్యం అనేది ఎంత కీలకమైనటువంటి అంశం తెలంగాణలో. ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి ఎవరు పోతారండి? ఎస్సీ ఎస్టీ బీసీలు పిల్లలు, అణగారిన వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు, పేద ప్రజల పిల్లలు పోతారండి గవర్నమెంట్ స్కూల్కి. ఇలా రేవంత్ రెడ్డి ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన ఓపెనింగ్ చేస్తున్నాడు. ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డికి ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రైవేట్ కాలేజీల పైన ఉన్నటువంటి సోయి ఈ గవర్నమెంట్ స్కూళ్ళ పైన గవర్నమెంట్ కాలేజీల పైన గవర్నమెంట్ హాస్పిటల్ పైన ఎందుకు లేదు? ఎంతసేపు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా. ఒక్కసారైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో తిరిగిండా? ఒకసారి తిరుగుతే తెలుస్తుంది రేవంత్ రెడ్డి బాధ ఎట్లుంటుందో. గవర్నమెంట్ స్కూల్లో 200 మంది అమ్మాయిలు ఉంటే బాత్రూమ్ ఒకటే ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. 2 బాత్రూమ్లు ఉంటాయి. ఆఖరికి బాత్రూమ్లు చక్కగా లేక నేను చెప్పలేకపోతున్నా, బాధ అనిపిస్తుంది. అమ్మాయిలకు మంత్లీ వాళ్ళకి స్కూల్లో బాత్రూమ్ లేదు, ఇబ్బంది పడతాం అనేటటువంటి ఆలోచనతోటి కొంతమంది టాబ్లెట్ వేసుకుని రావాల్సిన పరిస్థితి వస్తుందంట తెలుసా. వాస్తవం ఇది. ఇప్పటి నుండి కాదు, కేసీఆర్ హయాం నుండి గిట్లనే ఉన్నది కథ. గవర్నమెంట్ స్కూల్లో బాత్రూమ్లు లేవు. 200 మంది 300 మంది అమ్మాయిలు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో 2 బాత్రూమ్లు, 1 బాత్రూమ్. మరి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా గవర్నమెంట్ స్కూల్లోకి పోయి తిరిగితే చూస్తే మరి స్కూల్లో పరిస్థితి ఏంది? స్కూల్లో అసలు బాత్రూమ్లు ఉన్నాయా లేవా? స్కూల్లో సరైనటువంటి టీచర్లు ఉన్నారా లేదా? స్కూల్లో అసలు గ్రౌండ్ ఉందా ఆడుకోవడానికి? స్కూల్లో నీళ్ళు వస్తున్నాయా? స్కూల్లో తినడానికి చక్కగా తిండి పెడుతుర్రా? స్కూల్లో బోర్డులు ఉన్నాయా? బెంచీలు ఉన్నాయా? స్కూల్లో గట్టిగా వర్షం వస్తే స్కూల్ మొత్తం నీళ్ళతో నిండిపోతాయి. ఏంది పరిస్థితి అనేది రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. విద్యా కమిషన్ చైర్మన్ని పెట్టి రిపోర్ట్ వచ్చుడుతోట రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా సైలెన్స్ ఉంటే ఎవరైనా రాజీనామా చేస్తారు. ఏమున్నది దాంట్లో? నేను చెప్పింది వాస్తవం, నేనేం కొత్తగా చెప్తలేను. 200-300 మంది అమ్మాయిలు ఉన్నటువంటి ఒక్కొక్క స్కూల్లో 2 బాత్రూమ్లు, 1 బాత్రూమ్. ఇట్లా వర్కౌట్ అవుతుంది? ఆడపిల్లలు చాలా సెన్సిటివ్. సరే మగోళ్ళు అంటే పొయ్యిరా బయటకంటే గేట్ తీస్తే ఏడబడతాడు పోసొస్తారు మగోళ్ళు. నార్మల్గా చెప్తున్నాను నేను చదువుకున్నటువంటి స్కూల్లో కూడా బయటకే పోయేది మేము చెట్లల్లో. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్. ఆడపిల్లలు 200-300 మంది స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకు సరైనటువంటి సౌకర్యాలు ఉండాలి. 10-15 బాత్రూమ్లు ఉన్నా తక్కువే. కానీ ఎంత ఘోరం ఈ ప్రభుత్వం. కేసీఆర్కి శాతగాలే గవర్నమెంట్ స్కూలు చక్కగా చేయడం, రేవంత్ రెడ్డికి కూడా శాతం అయితే లేదా? రేవంత్ రెడ్డి పెద్ద డైలాగులు కొట్టిండు కదా, పెద్ద మాటలు మాట్లాడిండు కదా. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి అన్ని డైలాగులు కొట్టిండు కదా. ఈ దొంగ మాటలు ఎందుకు? చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఇంకా మాట్లాడుకుంటే చాలా విషయాలు వస్తాయి ఇంకా.